రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆజ్ఞ నాయక్ తోటి సిబ్బంది లేని సమయంలో నిర్లక్ష్యంగా వివరించారు. సెంట్రీ డ్యూటీ చేస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయం ముందు ఉన్న రూమ్లో ఆయుధాన్ని ఒక మూలన పడేసి తుపాకీ గుళ్ళున్న పౌచ్ను టేబుల్పై పడేసి దర్శనాలు కల్పించడానికి ప్రయారిటీ ఇచ్చారు. కాగా గతంలో దళారుల దగ్గర డబ్బులు తీసుకుని దొడ్డిదారిన స్వామివారి దర్శనానికి పంపిస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. గార్డు డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆజ్ఞ నాయక్ పైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అమౌంట్ తీసుకొని మెయిన్ గేట్ ద్వారా లోపలికి అందరితో పాటు మమ్మల్ని పంపించారు. దర్శనం కాకుండా జనాలు ఉన్నటువంటి లైన్లో మేము ఉండడం అయింది. వాళ్ళు చూసుకుంటారు, మా పని మాత్రం